ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సకల హంగులతో సిద్ధమవుతున్న ఆసియాలోనే అతిపెద్ద పిరమిడ్ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. తిరుపతిలోని దక్షిణ మధ్య రైల్వే ఇన్స్టిట్యూట్ లో ఘనంగా ధ్యాన దేవీ నవరాత్రుల ముగింపు ఉత్సవాలు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో ధ్యాన నవరాత్రుల జ్ఞాన శిక్షణ కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా అర్జునుడిపాలెంలో పబ్లిక్ పిరమిడ్ నిర్మాణానికి భూమి పూజ. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం నిరాల గ్రామంలో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే ఆసియాలోనే అతి పెద్ద పిరమిడ్ అయిన శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా రాజవరంలో అన్ని హంగులను రూపుదిద్దుకుని నవంబర్ 11న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఆసియాలోనే రెండవ అతిపెద్ద పిరమిడ్ అయిన శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం సకల హంగులతో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 11వ తేదీ 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకు పిరమిడ్ ఘనంగా ప్రారంభం కానుంది. ఈ అద్భుత పిరమిడ్ ప్రారంభోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు పిరమిడ్ మాస్టర్లు విశేష కృషి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెలగపూడి లక్ష్మణరావు. నవంబర్ 11వ తేదీన నిర్వహించే పిరమిడ్ ప్రారంభోత్సవానికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిరమిడ్ మాస్టర్లు అలాగే ఇతర జిల్లాలకు చెందిన అందరూ తరలివచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెలగపూడి లక్ష్మణరావు. పిఎంసీకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఉభయ గోదావరి జిల్లాల పిరమిడ్ మాస్టర్ యొక్క గ్రేట్ శక్తి ద్వారా శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ జ్ఞాన శక్తి క్షేత్రానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. గురువుగారు పుట్టిన రోజున సందర్భంగా నవంబర్ 11వ తారీఖున ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుంది. 11 గంటల 11 నిమిషాలకి అందరూ మరి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఒక అద్భుతమైన పిరమిడ్ని నిర్మించుకున్నాం. మనం అందరం మనకి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం పిరమిడ్ మాస్టర్లు అందరం కూడా. మరి అద్భుతమైన పిరమిడ్ శక్తి క్షేత్రానికి ప్రాణ ప్రతిష్ఠ టైంకి అందరూ రావాల్సిందిగా సవినయంగా పూర్తిగా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. చాలా విజయవాడలో 108 రోజుల పాటు అహింస మహాకరుణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 75వ రోజు మహాశాకాహార ర్యాలీ విజయవాడలోని గాంధీ బొమ్మల సెంటర్, బాంబే కాలనీ పరిసర ప్రాంతాల్లో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహారం గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. శాకాహార విశిష్టత, శాకాహారంతో కలుగు ప్రయోజనాలను వివరించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. జీవహింస మహాపాపం, జీవహింస మహాపాపం, మన పాపాలే మన రోగాలు, మన పాపాలే మన రోగాలు. చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు. జీవహింస మహాపాపం, జీవహింస శాకాహారం మాత్రమే తీసుకుందాం, ఆరోగ్యంగా జీవిద్దాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ధన్వంతరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 41 రోజుల ప్రాతకాల ధ్యానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పిరమిడ్ మాస్టర్ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొని తన జ్ఞాన సందేశాన్ని అందించారు. ఆరోగ్యంపై మనసు ప్రభావం అధికంగా ఉంటుందని, ధ్యానం ద్వారా మనసు నిర్మాణాన్ని తెలుసుకోగలుగుతామని తెలియజేశారు. ఆరోగ్యంగా ఎలా ఉండాలనేది ధ్యాన సాధన ద్వారా తెలుపుతోందని తెలియజేశారు. అందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. ధ్యానం ద్వారా మనం మన మనస్సు యొక్క నిర్మాణాన్ని తెలుసుకుంటాం. మనస్సు ఏ విధంగా ఏర్పడుతుంది,
మనసు శరీరాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది సంపూర్ణంగా తెలుసుకోవడం జరుగుతుంది. మామూలు భౌతిక శాస్త్రాల ద్వారా, జీవ భౌతిక రసాయన శాస్త్రాల ద్వారా, ఈ కళ్ళతో చూసే శాస్త్రాల ద్వారా ఓన్లీ కనిపించేదాన్ని మాత్రమే తెలుసుకుంటాం. కానీ ధ్యానం ద్వారా ఈ పంచేంద్రియాలకు కనిపించినటువంటి మనసు యొక్క నిర్మాణాన్ని తెలుసుకొని సంపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ని మనం ఎలా జీవించాలో తెలుసుకుంటాం. ప్రతి ఆరోగ్య సమస్య రాకముందే ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఎలా జీవించాలో, హెల్తీ లైఫ్ స్టైల్లో ఎలా జీవించాలో మనకు తెలిసిపోతుంది. సో సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మన శరీరంలోని అన్ని రోగాలకు కారణము మన మనస్సే అని అంటున్నారు. అంటే దీనినే సైకోసోమాటిక్ ఫినామినా అంటారు. అంటే మన శరీరం ఆరోగ్యం ఉన్న, రోగాలు ఉన్న దానికి కారణము మన మనస్సే. సో ధ్యానం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, ఈ పిరమిడ్ శక్తిని వాడుకోవడం ద్వారా, సామూహిక ధ్యానం ద్వారా, ప్రకృతిలో ధ్యానం ద్వారా, అమావాస్య పౌర్ణమి లాంటి ప్రత్యేక రోజుల్లో ధ్యానం ద్వారా ఎక్కువగా ప్రాణశక్తిని, కాస్మిక ఎనర్జీని పొంది మనలోని నాడీ వ్యవస్థను శుద్ధి చేసుకుంటాం. తిరుపతిలోని దక్షిణ మధ్య రైల్వే ఇన్స్టిట్యూట్లో దక్షిణ మధ్య రైల్వే మరియు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 9 రోజుల దేవి నవరాత్రుల ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తిరుచెన్నూరు పిరమిడ్ స్పిరిచువల్ అధ్యక్షులు డాక్టర్ జీబీ ప్రసన్న పాల్గొని తన సందేశాన్ని అందించారు. కార్మికులు అధిక శ్రమతో శారీరకంగా, మానసికంగా బాధపడి చెడు అలవాట్ల బారిన పడుతున్నారని తెలియజేశారు. అయితే కుల, మత, వర్గ విభేదాలు లేకుండా అందరూ చేయదగ్గ సులువైన మార్గం ధ్యానమని వివరించారు. అనంతరం నవంబర్ 11న పితామహ బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను రైల్వే అధికారి అరుణ్ కుమార్, డిప్యూటీ సీఈఓ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక కుటుంబాలు, కార్మిక సంఘాల నాయకులు, రైల్వే అధికారులు, పిరమిడ్ సభ్యులు శ్రీనివాసులు, సోమేశ్వరమ్మ, నాగరాజు, ధనుంజయ్, బాల, ఎల్లయ్య, నటరాజు, సుజాత తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో పిరమిడ్ మాస్టర్లు వెంకటేష్, పావని దంపతుల గృహంలో చేపట్టిన ధ్యాన నవరాత్రుల జ్ఞాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో నర్వా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బాలకృష్ణారెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. ధ్యాన సాధనతో లభించే శక్తుల గురించి అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా ఉదాహరణలతో వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం మాస్టర్ బాలకృష్ణారెడ్డిని పిరమిడ్ మాస్టర్లు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు శైలజ, రాధిక, కళావతి, సంధ్య, రాము, మహేష్ తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. టెలిపతి, టెలిపోర్టేషన్, క్లియర్ ఆడియన్స్, హీలింగ్, ఆకాశిక్ రికార్డ్స్, క్లియర్ వాయన్స్, ఆరా. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అర్జున్ రెడ్డిపాలెం గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పబ్లిక్ పిరమిడ్ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ శ్రీ పోతుల గంగాధర్రావు ఆధ్వర్యంలో భూమి పూజను నిర్వహించారు. అర్జున్ రెడ్డిపాలెం గ్రామంలో సుమారు 50 మందికి పైగా ధ్యానమిత్రులు పిరమిడ్ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో మొదట సామూహిక ధ్యానం చేశారు. ఈ సందర్భంగా మాస్టర్ ఓసూరి కనకదుర్గ మాట్లాడుతూ పిరమిడ్ అంటే వైద్యాలయం, విద్యాలయం, దేవాలయమని తెలియజేశారు. ఈ పిరమిడ్ నిర్మాణం త్వరగా పూర్తి అయ్యి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అందరూ తమ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యానులు వెలగల సత్యనారాయణ రెడ్డి, నాగలక్ష్మి, ఓసూరి వెంకన్న, విజయ కనకదుర్గ, మల్లిపూడి రాంబాబు, జయలక్ష్మి, శ్రీనివాసులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలోని తోటవీధి రామాలయంలో పిఎస్ఎస్ఎం వీరవాసరం మండల ఆధ్వర్యంలో ధ్యాన దసరా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో కాజా గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎం శారద పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. దేహానికి దేవాలయాల మధ్య గల సారూప్యతలను చక్కగా తెలియజేశారు. ధ్యాన విశిష్టత తెలియజేసి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పిఎస్ఎల్ కాన్సెప్ట్ ను చక్కగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి శ్రీదేవి, వరికృష్ణ, వేణి, బి ఎర్రాయమ్మ, రత్న తులసి, సావిత్రి తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్త అంటే మనసు, దాని యొక్క వృత్తి పరిపరివిధాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆలోచనలు వచ్చినప్పుడు ప్రార్థన చేయకూడదు, నామస్మరణ చేయకూడదు, ఏ దైవ రూపాన్ని ఊహించుకోకూడదు. మీ ముక్కు లోపలికి వెళ్ళి వచ్చే గాలి మీద దృష్టి పెట్టాలంటే. ఎవ్వరు ఇక్కడ తెరవద్దు మిత్రులారా. రిలాక్స్, బీ యువర్ బ్రెత్. నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్డ్, పీస్ఫుల్ అండ్ ట్రాంక్విల్ బ్రెత్. ఇంగిత జ్ఞానం, తర్వాత ఇంద్రియ నిగ్రహం. ఈ అంటే ఇంగిత జ్ఞానం, ఇంద్రియ నిగ్రహం అండి. రెండో ఈ ఉంది కదండి, రెండో ఈ అంటే ఈశ్వర ప్రాప్తి. మనం ఉన్నాం, అహింసాయుతంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ధ్యానం చేస్తున్నాం, ఆనాపానసతి. ఇంగిత జ్ఞానంతో ఇంద్రియాలు నిగ్రహంతో ఉన్నాము. అప్పుడు ఏమవుతుంది? ఈశ్వర ప్రాప్తే కలుగుతుంది. తర్వాత ఊ అంటే ఫస్ట్ ఉత్సవం. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుబ్బారావు, విజయలక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. మన జీవితాన్ని, భవిష్యత్తును మార్చేందుకు భగవద్గీత అద్భుతంగా ఉపయోగపడుతుందని, దీనికి ధ్యానం కూడా తోడైనప్పుడే జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుందని తెలియజేశారు. అనంతరం గ్రామంలో మహాకరుణ శాకాహార ర్యాలీని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. పాదధూళి సోకినట్టి శిలయంతో ధన్యము, వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము, నంద్యాల జిల్లా పాపిలిపట్టణంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అక్టోబర్ 13న అహింస మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీని అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. అక్టోబర్ 13న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. శాకాహార ర్యాలీ హెచ్ఆర్పల్లి శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం నుంచి ప్రారంభమై వెంకటేశ్వర స్వామి గుడి వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే మాస్టర్లు ధ్యానులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని జయనాథ మండలం నిరాల గ్రామంలోని దుర్గామాత ఆలయంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా పిఎస్ఎస్ఎం ఆదిలాబాద్ అధ్యక్షుడు సంతోష్, ఆదిలాబాద్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. అలాగే భగవద్గీత, కర్మ సిద్ధాంతం గురించి వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ఈ కార్యక్రమంలో ధ్యాన మిత్రులు విశేష సంఖ్యలో పాల్గొని ధ్యాన సాధన చేశారు. మరి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అందరూ అనుకుంటారు ఒక గురు మార్గంలో వచ్చేసి ఒక దీక్ష తీసుకుంటే సమస్యలన్నీ వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు. మరి సమస్యలు తగ్గుతున్నాయా? సమస్యలు మాత్రం తగ్గట్లేదు. దుఃఖం దూరం కావట్లేదు. మరి దీనికి కారణం ఎవరు? ఎందుకు? మరి ఇట్లా మనల్ని మనం ప్రశ్నలు వేసుకోవాలంటే మన జీవితంలో ధ్యానం ఒక భాగం చేసుకుంటే ఏమవుతుందంటే, నిత్యం ధ్యానం చేయడం వల్ల మన మనసు నిర్మలమైపోయి ఏదైతే ఆలోచనలతోటి సతమతమవుతున్న మనసు ఒక నిర్మలమైన స్థితికి వస్తుంది. పెద్ద మనుషులు ఏమైపోయిందంటే, వయసు అయిపోయిన పెద్ద మనుషులకి కొంచెం నెత్తికెక్కుతుంది, కొంచెం ఎక్కదు.
కానీ ఇప్పుడు యూత్కి చాలా అవసరం ఇది. కొంచెం శ్రద్ధ పెట్టి వినండి అసలు ఏం జరుగుతుంది మన జీవితంలో. నేను 2011లో ఎన్నో రోగాలతో బాధపడుతూ లాస్ట్ చివరికి నా జీవితం అంతా గోలీ తప్ప ఏమీ లేదు, ఇలాంటి లైఫ్ నాకు అక్కర్లేదు, వద్దు అని ఎన్నో పూజలు చేసేదాన్ని. బ్రహ్మ గడియల్లో తప్ప ఇంకా ముందు ఎప్పుడూ తెల్లవారినాక లేసేదాన్ని కాదు, బ్రహ్మ గడియల్లోనే లేసేదాన్ని. ఎన్నో రకాలుగా పూజలు చేసిన, ఎన్నో రకాలుగా స్తోత్రాలు పాటలు, కానీ మనకు అక్కడ నిజమైన భక్తి ఉంటేనే ఎప్పుడు లేచినాం అన్నది కాదు, ఎంత భక్తి ఉంటే మనస్ఫూర్తిగా ఉంటేనే. కానీ నేను చేస్తున్నాను అందరికంటే బాగా అన్న అహం ఎప్పుడైతే ఉంటుందో ఆ పూజలో ఫలితం అనేది శూన్యం. నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్లోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అక్టోబర్ 13న పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన తరగతులను నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. అక్టోబర్ 13న ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతలుగా బుద్ధ పిరమిడ్ ధ్యాన ఆశ్రమ నిర్వాహకులు చంద్రశేఖర్, లతాలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిరమిడ్ వ్యవస్థాపకులు నిర్వాహకులు బొద్దులూరు వెంకటేశ్వర్లు ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్.